ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన మకర రాశి మిత్రులారా, ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానం, మీ మనసును ఎన్నో రోజులుగా బాధిస్తున్న ఒక ప్రశ్న, ఒక వ్యక్తి వల్ల కలిగిన బాధ, మీ కష్టానికి రావలసిన ఫలితం, ఇవన్నీ ఈ 3 రోజుల్లో ఒక కొత్త మలుపు తిరగబోతున్నాయని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక కూడా ఉంది. మీరు ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే మీ చేతుల్లోకి వస్తున్న అదృష్టం కొద్దిగా ఆలస్యం కావచ్చు. అందుకే ఈ ప్రవచనాన్ని చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే చివరలో చెప్పబోయే ఒక ఆధ్యాత్మిక పరిహారం మీ జీవిత దిశనే మార్చగలదు. మకర రాశి మిత్రులారా, మీరు బయటికి చాలా గట్టిగా కనిపిస్తారు, కానీ మీ హృదయం మాత్రం చాలా సున్నితమైనది. మీ బాధను ఎవరికీ చెప్పకుండా లోపలే దాచుకుంటారు. చాలాసార్లు మీ కన్నీళ్లు కూడా మీ గదిలోని గోడలకే తెలుసు. మీకు నమ్మకం ఇచ్చిన వాళ్ళు మోసం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా మీరు విరగలేదు. ఎందుకంటే శని ప్రభావం ఉన్న మకర రాశి వారికి పడిపోవడం తెలుసు, కానీ మళ్ళీ లేవడం ఇంకా బాగా తెలుసు అని చెప్పాలి. ఈ 29, 30, 31 తేదీలలో ఒక పరీక్షతో పాటు ఒక వరాన్ని కూడా తీసుకువస్తుంది. ముఖ్యముగా మీ రాశిపై శని ప్రభావం, గురు కటాక్షం, చంద్రుని చలనం మీ భావోద్వేగాలను ప్రభావితం చేయబోతున్నాయి. ముఖ్యముగా 29వ తేదీ ఉదయం నుండి మీ మనసులో ఒక విచిత్రమైన ఆలోచన ప్రారంభమవుతుంది. ఇంతకాలం నేను ఎందుకు ఎలా బాధపడుతున్నాను అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అదే రోజు మీకు ఒక చిన్న సంకేతం కనిపిస్తుంది. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, లేక చాలా రోజులుగా దూరమైన వ్యక్తి గుర్తు రావడం రూపంలో కావచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మకర రాశి వారు ప్రతి ఒక్కరిని నమ్మే సమయం ఇది కాదు. మీ మంచితనాన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్న ఒక వ్యక్తి మీ చుట్టూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యముగా పేరు మొదటి అక్షరాల్లో ఎస్, ఆర్, ఎం లేదా కే ఉన్న వ్యక్తుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. అందరూ చెడ్డవారు కాదు, కానీ ఎవరో ఒకరి విషయంలో మీరు కళ్ళు తెరవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన డబ్బు లేదా రావాల్సిన మొత్తం విషయంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి మంచి మాటలు వినిపించవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కానీ 30వ తేదీ మధ్యాహ్నం తర్వాత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. మీ ఇంట్లో పెద్దల ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ముఖ్యముగా మోకాళ్ళు, నడుము, రక్తపోటు వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో దేవుని సన్నిధిలో ఒక దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ప్రేమ మరియు కుటుంబ జీవితం, మీ హృదయములో ఇంకా ఒకరి జ్ఞాపకం ఉండొచ్చు. మీకు దూరమైన వ్యక్తి మళ్ళీ గుర్తుకొచ్చే అవకాశం ఉంది. కొందరికి పాత మనస్పర్ధలు తగ్గే సూచనలు ఉన్నాయి. వివాహితులైతే చిన్న చిన్న మాటల వల్ల పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మాటల్లో కొంచెం శాంతి అవసరం. మకర రాశి మిత్రులారా, మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఆలస్యంగా ఆశీర్వదిస్తాడు, కానీ చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. మీరు ఎదుర్కొన్న కష్టాలు వృధా కావు. ఈ 3 రోజుల్లో మీకు కనిపించే చిన్న సంకేతాలను అసలు నిర్లక్ష్యం చేయకండి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 31వ తేదీ సాయంత్రం తర్వాత మీ జీవితంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదై కావచ్చు, కుటుంబానికి సంబంధించినదై కావచ్చు, లేదా ఒక వ్యక్తి గురించి అయినా కావచ్చు. అక్కడే మీ అదృష్టం తిరిగే అవకాశం కనిపిస్తుంది. మకర రాశి మిత్రులారా, ఒక విషయం మీరు ఎప్పుడైనా గమనించారా? జీవితంలో ఎక్కువగా బాధపడిన వాళ్ళకి దేవుడు ఒకరోజు అద్భుతమైన బహుమతి ఇస్తాడు. ఎందుకంటే బాధ అనేది శిక్ష కాదు, అది ఒక సిద్ధము చేసే ప్రక్రియ అని చెప్పాలి. మీరు కూడా చాలా కాలంగా ఒక పరీక్షలో ఉన్నట్టే అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు గ్రహాల కదలికలు మీ జీవితంలో కొత్త శుభసూచనలకు దారితీస్తున్నాయి. ఈ 29, 30, 31 తేదీలలో మీ ఇంటి చుట్టూ కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఉదయం లేవగానే దేవుని పేరు అనుకోకుండా గుర్తుకు రావడం, ఒక ప్రత్యేకమైన కల రావడం, లేదా చాలా కాలంగా వినని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయడం, ఇవన్నీ విశ్వం మీకు ఏదో చెప్పాలని చూస్తున్న సూచనలు కావచ్చు. ముఖ్యముగా 29వ తేదీ రాత్రి నుండి 30వ తేదీ మధ్య వరకు
మీ మనసు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే సందేహం మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. కానీ మకర రాశి మిత్రులారా, ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీ ఆత్మ చెప్పే మాటను ఒకసారి వినండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతరాత్మ ఇచ్చే సంకేతం తప్పు చెప్పదు. ఉద్యోగం, వ్యాపారం, ధనయోగం. ఉద్యోగస్తులకు ఈ 3 రోజులు కొంత ముఖ్యమైన సమయం అని చెప్పాలి. మీ పని గురించి ఎవరో మెచ్చుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్, మార్పు లేదా ఒక మంచి అవకాశం గురించి వార్త వినవచ్చు. ముఖ్యముగా ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీలు, టెక్నికల్ రంగంలో ఉన్న వారికి శుభసూచనలు బలంగా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే మకర రాశి వారికి ఒక కొత్త ఒప్పందము లేదా పాత బాకీ డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. కానీ ఒక చిన్న హెచ్చరిక, అందరికీ మీ ప్రణాళికలు చెప్పడం మంచిది కాదు. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వ్యక్తి కూడా మీ చుట్టూ ఉన్నట్టు గ్రహయోగం సూచిస్తుంది. మకర రాశి మిత్రులారా, మీరు ఎప్పుడైనా గమనించారా? కొందరు మన దగ్గర నవ్వుతూ మాట్లాడుతారు, కానీ మన విజయాన్ని మాత్రం చూడలేరు. అందుకే ఈ 3 రోజులు మీ పనులు నిశ్శబ్దంగా చేసుకోవడం మంచిది. కుటుంబం, బంధాలు, ఇంట్లో కొంతకాలంగా ఉన్న టెన్షన్ తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారకుండా మీరు మాటల్ని జాగ్రత్తగా ఉపయోగిస్తే మంచిది అని చెప్పాలి. ముఖ్యముగా తండ్రి, అన్న, భర్త లేదా ఇంట్లో పెద్దవారితో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంది. వివాహం కాని వారికి ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొందరికి చాలా కాలంగా దూరమైన వ్యక్తి మళ్ళీ జీవితంలోకి రావాలని ప్రయత్నించే సూచనలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక పరీక్ష కూడా ఉంది. గతంలో మీ మనసును బాధపెట్టిన వ్యక్తికి మళ్ళీ అవకాశం ఇవ్వాలా లేదా అన్న నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. ఆరోగ్యం గురించి మానసిక ఒత్తిడి, నిద్రలేమి, అలసట కొంచెం పెరిగే సూచనలు ఉన్నాయి. ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. ముఖ్యముగా 30వ తేదీ రాత్రి కొంచెం ప్రశాంతంగా ఉండేందుకు ప్రార్థన లేదా భక్తి సంగీతం వినడం మంచిది. ఆధ్యాత్మిక సూచన, ఈ 3 రోజుల్లో ఒకసారి అయినా శనిదేవుణ్ణి స్మరించండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించడం లేదా పేదవారికి ఆహారం పెట్టడం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ జీవితంలో నిలిచిపోయిన పనులు కదిలే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి మిత్రులారా, మీరు కోల్పోయింది చాలా ఉండొచ్చు, మోసపోయింది కూడా ఉండొచ్చు. కానీ ఈసారి దేవుడు మీకు ఇచ్చేది మీరు ఊహించిన దానికంటే గొప్పదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక తలుపు మూసుకుపోయిందని బాధపడకండి. ఎందుకంటే మీకోసం ఇంకో పెద్ద తలుపు తెరుచుకునే సమయం దగ్గర పడుతుంది. మకర రాశి మిత్రులారా, కొన్నిసార్లు జీవితం మనల్ని ఎంతగా పరీక్షించినా దేవుడు మనల్ని పూర్తిగా వదిలిపెట్టడు. మనం పడిన ప్రతి కన్నీటి చుక్కకు, మనం అనుభవించిన ప్రతి అవమానానికి ఒక సమయం వచ్చినప్పుడు సమాధానం ఇస్తాడు. ఇప్పుడు మీరు వినబోయేది అలాంటి ఒక సంకేతం. ఈ 31వ తేదీ సాయంత్రం తర్వాత మీ జీవితంలో ఒక చిన్న మార్పు పెద్ద మార్పుకు ప్రారంభం కావచ్చు. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక నిర్ణయం రూపంలో కావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు కదలడం రూపంలో కావచ్చు. ముఖ్యముగా మీరు ఎన్నాళ్ళగానో ఎదురు చూస్తున్న విషయం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. మకర రాశి మిత్రులారా, ఒక విషయం గమనించండి. గత కొంతకాలంగా మీరు ఒకరి కోసం చాలా ఆలోచించి ఉండవచ్చు. ఈ వ్యక్తి మళ్ళీ నా జీవితంలోకి వస్తాడా అని మీ హృదయాన్ని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉండవచ్చు. ఆశ్చర్యకరంగా కొందరికి పాత బంధం మళ్ళీ కలిసే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక కూడా ఉంది. తిరిగి వచ్చిన ప్రతి వ్యక్తి మన జీవితానికి మంచివాడే అనుకోవద్దు. ఈసారి మీ హృదయంతో పాటు బుద్ధిని కూడా వినాలి. 31వ తేదీ ప్రత్యేక సంకేతం. ఈరోజు మీకు ఒక చిన్న కానీ శక్తివంతమైన సూచన కనిపించవచ్చు. అనుకోకుండా దేవుని పేరు వినిపించడం, ఒక పక్షి లేదా ప్రత్యేకమైన సంకేతం కనిపించడం, లేదా చాలా రోజులుగా ఆగిపోయిన విషయం ఒక్కసారిగా కదలడం. ఇవి మీ జీవితంలో శుభ సమయం దగ్గర పడుతుందని సూచించే సంకేతాలు కావచ్చు. ధనయోగం మరియు అదృష్టం. ఆర్థికంగా కొంచెం ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. రావాల్సిన డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచన రావడం, లేదా ఎవరో మీకు సహాయం చేయడం జరగవచ్చు. అయితే మకర రాశి మిత్రులారా, 31వ తేదీ రాత్రి తర్వాత పెద్ద నిర్ణయాల్లో తొందరపడకండి. ముఖ్యముగా అప్పులు, పెట్టుబడులు, భాగస్వామ్యాల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఒక రహస్య విషయం, మీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్న వ్యక్తి ఒకరు మీ చుట్టూ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. బయటికి మంచి వ్యక్తిలా కనిపించినా లోపల మాత్రం
మీ అభివృద్ధిని ఇష్టపడని వ్యక్తి కావచ్చు. అందుకే మీ విజయాలు అందరికీ చెప్పడం తగ్గించండి. కొన్నిసార్లు నిశ్శబ్దమే పెద్ద రక్షణ అవుతుంది. ఈ 3 రోజుల్లో ఒక రోజైనా ఉదయం స్నానము చేసిన తర్వాత శనిదేవుణ్ణి స్మరించండి. ఒక నల్ల నువ్వుల నూనె దీపాన్ని వెలిగించండి. కాకులకు కొద్దిగా అన్నం పెట్టండి. ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 27 సార్లు జపించండి. ఇలా చేయడం వలన మీ జీవితంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తొలగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యముగా నిలిచిపోయిన పనులు కదిలే సూచనలు ఉన్నాయి. మకర రాశి మిత్రులారా, మీరు చాలానే భరించారు. కొన్నిసార్లు మీ బాధను మీరే మింగుకున్నారు. ప్రపంచం మీ బలాన్ని మాత్రమే చూసింది, కానీ మీ గాయాలను చూడలేదు. అయినా మీరు నిలబడ్డారు. అదే మీ గొప్పతనం. గుర్తుంచుకోండి, ఆలస్యంగా వికసించే పువ్వే ఎక్కువ కాలం పరిమళిస్తుంది. అలాగే ఆలస్యంగా వచ్చే అదృష్టం కూడా జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ 29, 30, 31 తేదీలు మీ జీవితంలో ఒక చిన్న మలుపు కావచ్చు. విశ్వం మీకు ఒక కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సిద్ధమవుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శుభమస్తు. ఓం నమః శివాయ. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.